అమ్మా, ముగ్గు నచ్చిందా? చాలా చక్కగా ముగ్గు వేసావు వసు. మీ అమ్మ మొహంలో కూడా ఆనందం కనిపిస్తుంది చూడు. దాని మొహంలో ఏం కనిపిస్తుందిరా నీ మొహం? వెళ్ళి రేగిపళ్ళు తీసుకురా, భోగిపళ్ళు పోయాలి. చిన్నపిల్లలు ఎవరున్నారమ్మా? భోగిపళ్ళు ఎందుకు? పెళ్ళిడికొచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళైతే ఈ పాటికి ఇల్లంతా పిల్లలతో సందడి సందడిగా ఉండేది. ఇంక నా మొహానికి అంత అదృష్టం లేదు గాని అప్పటి వరకు ఈ పిల్లల్నే చిన్న పిల్లకాయలు అనుకుంటాను. వెళ్ళి తీసురాపో. వసు, ఈ పాలు తాగేళ్ళమ్మ. దా తీసుకో. పాలు నాకా నాన్నమ్మా? అలా అడిగావేంటే వసు? నా నోటికి దడిచి ఇంట్లో అందరూ నాకు భయపడి బతుకుతున్నారు. కనీసం ఈ పండగ రోజైనా నా ముద్దు ముచ్చట్ని కాస్త తీర్చుకోనివ్వంటే. ఇదిగోమ్మ తాగు. నువ్వు ఎక్కడలేని ప్రేమ చూపిస్తే పాపం అనుమానంగా అడిగేదిలేమా. నువ్వు మాతో ప్రేమగా ఉంటానంటే ఈ ఇల్లే ప్రేమ మందిరం అయిపోదు? అరే హరి, మీరంటే నాకెందుకు ప్రేమ ఉండదురా? మీరందరూ సంతోషంగా ఉంటేనే కదా నాకు సంతోషం. అయినా నేను ప్రేమగా ఉన్నానన్నా మీకందరికీ అనుమానంగానే ఉంటుందిలే. అయ్యో, అలా ఎందుకు అనుకుంటాను నాన్నమ్మా? ఉండు, నేను తాగుతాను. అమ్మా, నేను వెళ్ళి రేగిపళ్ళు తీసుకు. వెళ్ళు వెళ్ళు, తొందరగా తీసుకురా. ముందు తాగవే, చల్లారిపోతే మళ్ళీ మింగుడు పడవు. తొందరగా తాగేసి ఆ స్టోర్ రూమ్ లో పాత సామాన్లు వస్తువులు తీసుకొచ్చి భోగి మంట పెట్టు. అలాగే నాన్నమ్మా. నానమ్మా, ఒకసారి లేరా? అబ్బా వస్తున్నానుండవే. త్వరగా రా నానమ్మా. లేడికి లేచిందే పరుగన్నట్టు ఇది అరవడం మొదలు పెట్టిందంటే అస్సలు ఆగదు. నేను తాగుతానులే నానమ్మా, నువ్వు వెళ్ళు. తాగుతావుగా, తాగి పనులన్నీ చకచకా కానివ్వు. నేను వెళ్ళొస్తాను దాని దగ్గరికి. గుడ్ మార్నింగ్ వసుంధరా. గుడ్ మార్నింగ్ సార్. ఆంటీ మీకు కూడా. సార్, నా ముగ్గు. వావ్, ముగ్గు చాలా బాగుంది వసుంధరా. థ్యాంక్ యూ సార్. అవును, మీరు ఇంత పొద్దునే వచ్చారు? అదేంటి వసుంధరా, ఇద్దరం వెళ్ళి గుమ్మడి పూలు తీసుకొద్దాం అనుకున్నాం కదా, అందుకే వచ్చాను. ఓ, వసుంధరా, అక్కడ ఆరెంజ్ కి ఎల్లో కలర్ వేస్తే బాగుంటుందేమో. అవును సార్, బాగుంటుంది. పద వేద్దాం.
నీకేమైంది అలా అరిచావు? పాల కోసమేగా, ఇదిగో తాగి తగలడు. నానమ్మ ఉమ్. ఈ పాలు సరే, నేనెలా ఉన్నాను? బంగారం అంతా నీ ఒంటి మీదే ఉన్నట్టుందే. ఆనందబాబు కళ్ళార్పకుండా చూసి ఏదో ఒక క్షణంలో కన్ను కొట్టేస్తాడు చూడు. ఆ, వసు అక్కడికి వస్తే నన్ను తిడుతుందేమో నానమ్మ, అదే టెన్షన్ గా ఉంది. నీ మోహమే. అదే పని మీదున్నా అక్కడికి నేను రానిస్తానా? అవును నానమ్మోయ్, నువ్వేదో ప్లాన్ చేసే ఉంటావు. థ్యాంక్స్ నానమ్మ. అబ్బబ్బబ్బబ్బా. నీ కడు బంగారంగాను నా మీద పాలు పడేట్టు చేసావు కదే. ఆనందం పొంగింది నానమ్మ. ఏయ్, ఆనందం పొంగించవే, ఆనందం పొంగించకు. ఇదిగో ఇలాగే నా మీద పాలు పడతాయి. ఉండు, కడుక్కొనొస్తాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇందాకటి కంటే ఇప్పుడు చాలా బాగుంది వస్తుందిరా. తెల్లవారగానే బావగారు వచ్చారేంటి? కొంప తీసి వసుని తీసుకెళ్తారా? గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే వచ్చారా? గుడ్ మార్నింగ్ అలైక్య. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సార్. మీకే నచ్చిందంటే మా తింగరాడికి కూడా బాగా నచ్చుతుంది. ఎక్కడికి లేక బయలుదేరుతున్నావు? పనుందని రెడీ అయ్యాను. పాలు తాగావా? లేదు వసు, తాగుపోతుంటే ఒలికిపోయి కింద పడ్డాయి. అయ్యో అవునా? మరి నువ్వేం తాగకుండా వెళ్తే నానమ్మ నన్ను తిడుతుంది. సరే, అక్కడ పాలున్నాయి చూడు, అవి నువ్వు తాగి వెళ్ళు, నేను తర్వాత తాగుతాను. అవునా? థ్యాంక్ యూ వసు. వసుంధరా, షల్ వి గో? అది స్టోర్ రూమ్ లోకి వెళ్ళి కొన్ని పాత సామాన్లు తీసుకొచ్చి భోగి మంటలు పెట్టమంది సార్ మా నాన్నమ్మ. ఒక 5 minutes వెయిట్ చేయండి ప్లీజ్. బా, ఇప్పుడు టైం లేదు. ఆ పనులన్నీ అలైక్య చేస్తుందిలే. అక్కడ అమ్మ మన కోసం వెయిట్ చేస్తుంది. ప్లీజ్ అలైక్య, నువ్వు చేస్తావు కదా? ఎందుకు చేయను? మీరు చెప్తే తప్పకుండా చేస్తాను వంశీ సార్. గుడ్ అలైక్య. కాబోయే బావగారివి కదా, చేయాలి. ఆ భోగి మంట సంగతి ఏంటో నువ్వు చూడు, మేము బయలుదేరుతాం. వసుని తీసుకెళ్తారా సార్? గుమ్మడి పూల కోసం నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఓ మై గాడ్, వసు అక్కడికి వెళ్లకుండా ప్లాన్ చేశానని నానమ్మ చెప్పింది. ఇప్పుడు ఎలా? తొందరగా ఇవన్నీ భోగి మంటలో వేసేసి వసు కంటే ముందు ఆనంద్ దగ్గరికి నేనే వెళ్ళాలి. ఆంటీ, ఇక మేము బయలుదేరుతాం.
ఏంటమ్మా? ఏంటో చెప్పమ్మా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. సార్, నా నుదుటిలో ఏమైనా రంగంటిందా? ఏం లేదు వసుంధరా. మరి అమ్మేం చెప్తుందో నాకేం అర్థం కావడం లేదే. నాకు ఇప్పుడు అర్థమైంది వసుంధరా. నీ నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళమంటుందా అమ్మ. అవునా అమ్మా? అమ్మవారి కుంకుమ పెట్టుకుంటే మంచి జరుగుతుందని అమ్మ ఆశ సార్. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి బొట్టు పెట్టుకురా. ఉమ్. వెళ్దాం పదండి సార్. పద ఆంటీ, వెళ్ళొస్తాం. వస్తామమ్మా. ఎక్కడా ఎవరూ లేరేంటి? ఈ వసుంధర లోపలికెళ్ళిందా? మొత్తానికి అనుకున్నట్టుగానే ఇది స్టోర్ రూమ్ లో ఇరుక్కుంది. అలేఖ్యా, అలేఖ్యా, అలేఖ్యా. ఏంటమ్మా? అలేఖ్య కనిపించట్లేదురా, ఎక్కడుంది? ఎక్కడికెళ్ళిందో ఏంటో, వసు కూడా కనిపించట్లేదు. అలేకిని నువ్వేమైనా బయటికి పంపించావమ్మా? లేదే, ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే. నువ్వు ఆ రేగుపళ్ళు తీసుకెళ్లి వంటగదిలో పెట్టు. అలేఖ్య ఇంట్లో లేదంటే ఆనంద్ కోసం హడావిడిగా వెళ్ళిపోయినట్టుంది. పోనీలే, ఈ దరిద్రం ఆ స్టోర్ రూమ్ లో పడి చచ్చింది. అది చాలు మనకి. అమ్మయ్యా.
ఏ నక్షత్ర, ఒకసారి పేపర్లోకి లుక్కే. ఇందులో మనకి పనికొచ్చే మ్యాటర్ ఉంది. హలో, ఎటు చూస్తున్నావే? ఏంటి? రంగురంగుల ముగ్గులున్న పేపర్ని ఫాలో అయితే పోటీలో ఈజీగా గెలవచ్చు. ఇందులో టిప్స్ కూడా ఉన్నాయి, చూడు. ఏమైంది నక్షత్ర, ఎందుకలా ముక్కలు చేసి పాడేశావు? నువ్వు చూపించిన పేపర్లో వసుంధర నా పేరు కనిపించింది. అందుకే చించి అవతల పారేశాను. దాని పేరు నాకలా హెడ్డింగ్ లో కనిపిస్తే మండిపోతుంది. ఇదేం రివెంజ్ రా బాబు, నీలాంటిదాన్ని ఎక్కడా చూడలేదు నక్షత్ర. నేనింతే. అది నా కళ్ళ ముందు కనబడకూడదు అనుకుంటే నా ముందే బావతో తిరుగుతుంది. మరి నువ్వు ఆ వసుంధరాని ముగ్గుల పోటీలో ఓడించడానికి డిసైడ్ అయ్యావు కదా? కానీ నాదొక డౌట్, నీకసలు ముగ్గులేయడం డోంట్ టచ్. వై? ఎందుకా? ఒకసారి ఇలా చూడు. చూసావా? ఇది రంగు కాదు, ఒక రకమైన యాసిడ్ అనుకోవచ్చు. ఆ వసుంధర వేసిన ముగ్గుకి ఈ రంగు అద్దాలని చేయి పెడితే తోలు ఊడి వచ్చేస్తుంది. నువ్వు ఇలా ఓడించాలనుకుంటున్నావా? అర్థమైంది. ఎస్, ఈ ముగ్గుల పోటీతోనే దానికి ముగింపు పలకాలని డిసైడ్ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది గెలవకూడదు. భోగి మంటల్లో దాని మీద అత్తయ్య వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని తగ్గలబెడతాను. అప్పుడు అందరూ చి తూ అని దాని మొహాన్న ఉమ్మేస్తారు. అభిమానించే వాళ్లే అసహించుకుంటే దాని కళ్ళల్లో కన్నీళ్లు గోదారిలా పొంగుతూ వస్తాయి. అయినా సరే ఆ కన్నీళ్లతో భోగి మంటల్ని ఆర్పలేదు కదా పాపం. నువ్వు తలుచుకున్నావంటే ఏదొక గీడు తలపెట్టుంటావని నాకు తెలుసు. దాని పతనాన్ని ఈరోజు ప్రత్యక్షంగా చూడ.